ఇన్ఫాక్ట్ పుష్పలో కూడా మనము డబ్బింగ్ తక్కువ, సింగ్ సౌండే ఎక్కువ వాడింది. ఇప్పుడు అది లాస్ట్ ఆ పార్ట్ అంతా సింగ్ సౌండ్ లో చేశారు. మోస్ట్ ఆఫ్ ఆల్ అంత సింగ్ సౌండే చేశారు. బట్ నిజంగా యాక్చువల్లీ సింగ్ సౌండ్ చేసే సినిమాలు ఇప్పుడు తెలిసిపోతాయి, అంటే లైక్ కొంచెం నాయిసీ ఉంటాయి. బట్ ఈ సినిమాకి మీరు చెప్పిన దాకా నాకు సింగ్ సౌండ్ అని తెలియదు యాక్చువల్లీ. వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండ్ డిజైనర్స్ వాళ్ళందరూ వచ్చి నిజంగా తెలియదు ఇది సింగ్ సౌండ్ తో చేశారంటే. లైక్ మేబీ అంటే యాజ్ యూజువల్ అన్ని సినిమాల్లాగా డబ్బింగ్ చేశారు అనుకున్నాను. వై సింగ్ సౌండ్ నాకు అర్థం అంటే కాలేదు. మెయిన్ సుకుమార్ సార్కి ఏమంటే చాలా పర్టికులర్గా ఏమన్నారంటే సింగ్ సౌండ్ చేస్తే ఆ ఫీల్ అలాగే ఉంటది. సో ఐఎమ్ రిమైండింగ్ అంటే లైక్ ఇప్పుడు మీ వాయిస్ ఎస్, సో మీది కూడా ఒరిజినల్ వాయిస్ అక్కడ. ఎస్, అది నేనే చేసినది కాబట్టి ఇట్స్ ఇప్పుడు గుర్తొస్తుంది ఒక 10 కోట్లు కావాలి, చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎస్, అంటే ఆ చిన్న చిన్న బ్రీత్ ఏముంది, ఆ చిన్న చిన్న మాడ్యులేషన్స్ ఏముంటది, అది సింగ్ సౌండ్ లోనే బాగానే వస్తుంది. మనము డబ్బింగ్ చేసినప్పుడు దాన్ని ఇంకా క్లియర్ గా చెప్పాలి, ఇంకా బెటర్ చేయాలి అనే ఒక ట్రైలోనే మనం ఉంటాము. సో ఆ డబ్బింగ్ లో కొంతమందికి అది మిస్ కొట్టేస్తుంది. అంటే మేబీ మీ క్యారెక్టర్ వేరే వాళ్ళు డబ్బింగ్ ఇస్తే ఆ ఇంపాక్ట్ నాకైతే పర్సనల్ గా నాకు అది నచ్చదు, నేనే చేయాలని నేను అనుకుంటా. ఎందుకంటే ఒక క్యారెక్టర్ కి ఆ సోల్ పెట్టాలంటే ఆ యాక్టరే దాన్ని డబ్ చేస్తేనే అది బాగా వస్తుంది. అండ్ హీ షుడ్ బి అ గుడ్ యాక్టర్ యాజ్ వెల్. అప్పుడే హీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. లేదంటే ఊరికే వచ్చి ఏదో చేస్తే కుదరదు. ఒక్కొక్క క్యారెక్టర్స్కి వేరే వాళ్ళు డబ్బింగ్ చేసినప్పుడే ఆ క్యారెక్టర్ లేస్తుంది. ఓకే, వాళ్ళ వాయిస్ పడినప్పుడే ఆ క్యారెక్టర్ వేరే లెవెల్ అని అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము సోను సూద్ గారిది డబ్బింగ్ చూస్తే అరుంధతిలో సర్కి అంత తెలుగు రాదు, బట్ రవిశంకర్ సార్ ఎంత బాగానే డబ్బింగ్ ఇచ్చారంటే ఆ క్యారెక్టర్ లెవెలే వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇట్ డిపెండ్స్. పర్సనల్గా నాకు నా క్యారెక్టర్స్కి నేనే డబ్బింగ్ చేయాలని నేను అనుకుంటా. సో దానికోసమే లాంగ్వేజ్ నేర్చుకొని, ఆ డైలెక్ట్ నేర్చుకొని అదంతా చేసి, ఇన్ఫ్యాక్ట్ పుష్పలో ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్టెప్ పెట్టాల్సింది. ఎందుకంటే సింగ్ సౌండ్ కాబట్టి కరెక్ట్గా డైలాగ్ చెప్పాలి, ఏది కూడా మిస్టేక్ అవ్వకూడదు డైలాగ్స్. సో అదంతా జరిగింది. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. సో నైస్.